అది ఓ చిన్న గ్రామం. అక్కడ రాత్రి 12 అవుతే ఎవ్వరూ బయటకి రావడానికి సాహసం చేయరు. ఎందుకంటే ప్రతి అమావాస్య రాత్రి గ్రామం చివర ఉన్న పాత బావి దగ్గర నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయి. గ్రామస్తులు అనుకున్నారు అది ఆత్మల పని అని. కానీ రవి అనే ఓ యువకుడు మాత్రం నమ్మలేదు. ఒక అమావాస్య రాత్రి రవి ఒంటరిగా ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతను చూసిన దృశ్యం అతని జీవితాన్నే కాదు, పూర్తి గ్రామం భవిష్యత్తునే మార్చేసింది. బావి లోపల నుంచి ఒక చిన్న పిల్లవాడు సహాయం కోసం అరుస్తున్నాడు. రవి వెంటనే గ్రామస్తులను పిలిచాడు. బావిని శుభ్రం చేయగా లోపల దొరికింది ఒక పాత పెట్టె. ఆ పెట్టెలో గ్రామ భూములకు సంబంధించిన పాత పత్రాలు మరియు ఒక నిజం. కుడి చూపుడు వేలు గ్రామాన్ని దోచుకున్నవాళ్లే. ఆ శబ్దాల్ని కావాలనే సృష్టించి ఎవ్వరూ బావి దగ్గరికి రాకుండా చేశారు. ఆ రోజు నుంచి గ్రామంలో భయం పోయింది, నమ్మకం వచ్చింది. గ్రామం మళ్లీ పచ్చబడింది.